సో ఈరోజు మార్కెట్లో అయితే మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాభాలు అయితే కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. 3 రోజుల కంటిన్యూగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ అయితే ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 132 పాయింట్లు లాభంతోనే ముగియడం జరిగింది. 25,289 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 397 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 82,307 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 399 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 59,200 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు మంచి ఊపులో ఉన్నాయని చెప్పాలి. ఇంచుమించు 1.2% అయితే పెరగడం జరిగింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.61 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్నే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక రియాలిటీకి సంబంధించిన సెక్టార్ మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. మిగతా అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీడియా అండ్ డిఫెన్స్ సంబంధించిన సెక్టార్లు మాత్రం అంటే మంచి టాప్ గెయినర్ అని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యంగా కారణాలు చూసుకుంటే మనము అంతర్జాతీయంగా అన్సర్టెనిటీస్ ఉన్న వేళ దావోస్ వేదికగా ట్రంప్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. EU దేశాలపైన ఇంకా టారిఫ్లపై అయితే చర్చిస్తామని చెప్పడం, తర్వాత ఇండియాకు సంబంధించిన టారిఫ్లపై కూడా ఇండియాకు అనుకూలంగా వార్తలు వచ్చే అవకాశం ఉందని రావడం అనేది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పడం, తర్వాత February 1 కూడా మనకు బడ్జెట్ ఉంటుంది, ఇండియన్ బడ్జెట్, అది కూడా ఆశాజనకంగా ఉంటుంది అనేది ఒక న్యూస్ రావడం అయితే ఓవరాల్గా మార్కెట్ ఇన్వెస్టర్లకు అయితే మంచి పాజిటివ్ అంటే సెంటిమెంట్ రావడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా పాజిటివ్నే క్లోజ్ అయిందని చెప్పాలి. సో మాట్లాడదాం వాట్ నెక్స్ట్, రేపు ఎలా ఉంటుంది, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఏ విధంగా మూమెంటం ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయని మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా ఏం చెప్తారు? ఈరోజు మార్కెట్లో కొంచెం పాజిటివ్నే అయింది. 3 days నుంచి నష్టాల్లో ఉండే, ఈరోజు అయితే పాజిటివ్కి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండొచ్చు, రేపటి నుంచి ఎలా ఉండొచ్చు, బడ్జెట్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మెయిన్గా ఈరోజు బాగా ఒక 15% వరకు పడిపోయినట్టున్నది, ఏం చెప్తారు? ఓకే, జనరల్గా ఏంటిది అంటే ఇవాళ ఒక 5-6 అంశాలు ఉన్నాయి ఇప్పుడు మనం మాట్లాడుకోవటానికి. ఒకటి మెయిన్, ఎక్కడైతే దావోస్ పర్యటనలో ట్రంప్ నిన్న పాల్గొనడం జరిగిందో, నేను యూరోప్ దేశాల మీద నేను ఇక సుంకాలు వేయను, ఆ 10% ఏదైతే ఉందో February 1 నుంచి అవి లేవు అని అన్నాడు. అది గుడ్ న్యూస్. వెమ్మటే ఇంకొకటి, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వట్లేదు, నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడుగా నేను మామూలుగానే ఉంటా, గ్రీన్లాండ్ అనేది ఏదైతే ఉందో అది నాకే, మాదే, ఒకప్పుడు మేమే ఇచ్చినాం కాబట్టి మళ్ళీ మాకే కావాలి, ఈ చైనా రష్యా నుంచి మాకు సపోర్ట్ ఉండాలి అంటే అది మాకు కావాలి అని అనటం జరిగింది. రష్యా వాళ్ళు మాకేం సంబంధం లేదు, మేము ఎప్పుడో దాన్ని ఇచ్చేసినాం, డెన్మార్క్ వాళ్ళ ఆధీనంలోనే ఉంది కాబట్టి డెన్మార్క్ వాళ్ళు మీరే చూసుకోండి, మాకు సంబంధం లేదు అని అనటం, దాంతో ఈ సుంకాలు టారిఫ్ లేవు అనటం, ఈ దావోస్ పర్యటనలో అదొకటి కాకుండా మెయిన్ ఈ ట్రేడ్ డీల్ ఏవైతే జరగని ఉన్నాయో మన భారతదేశంతో మళ్ళీ మేము చేస్తాము, ఎక్కడో ఒక దగ్గర మేము ఫైనల్ చేస్తాము అని అనటం, దాంతో ఈ షేర్ మార్కెట్ పాజిటివ్ ఉండటం, గోల్డ్ సిల్వర్ నిన్న ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, టెక్నికల్ గా ఆల్ టైమ్ హై అంటే ఓవర్ బాట్ పొజిషన్ లో ఉండటం గోల్డ్ సిల్వర్ అవి. మళ్ళీ రాత్రి నిన్ననే ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే గోల్డ్ సిల్వర్ ఉన్నాయో ఫ్యూచర్ మంత్స్ అంటే ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ మైనస్ లో, అంటే ఉన్న రేట్ కంటే ప్రీమియం డిస్కౌంట్ రెండు ఉంటుంది. ప్రీమియం అంటే ఎక్స్ట్రా తోటి ట్రేడ్ అవటం, డిస్కౌంట్ తోటి ట్రేడ్ అవుతున్నాయి అవి, అదొక రీజన్. అంటే ముందే తెలిసిపోతుంది మార్కెట్ కి. ఇక ఈ దావోస్ పర్యటన తోటి మెయిన్ గుడ్ న్యూస్ అదొకటి. ఇంకపోతే మన షేర్ మార్కెట్ 3 days తర్వాత ఏదైతే పెరిగిందో, ఇవాళ గురువారం బాంబే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ డే, అంటే షార్ట్ కవరింగ్ కింద లెక్కేసుకోవచ్చు ఒకటి. నెంబర్ 2, ఇది రిలీఫ్ ర్యాలీ కింద కూడా అనుకోవచ్చు. ఎందుకోసం అంటే ఈ ట్రంప్ ఏదైతే అన్నాడో ఇప్పుడు ఓకే కొంతవరకే పరిమితం, మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిన్న ఒక రోజే ఆయన ఏమన్నాడు, గ్రీన్లాండ్ నాకు కావాల్సిందే, ఇవ్వాల్సిందే, మీరు లేకపోతే నేను సుంకాలు పెంచేస్తా, అది ఇది అనేటప్పటికీ గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం. మీరు అన్నట్టు వరల్డ్ మార్కెట్లన్నీ ఈ రోజు ఈ దావోస్ పర్యటన ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ మన అంటే గోల్డ్ సిల్వర్ ఫాలో అవటం, మన షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్ళటం, వీటన్నిటితోటి వరల్డ్ మార్కెట్ కూడా పెరగడం జరిగింది. ట్రేడ్ డీల్ జరుగుద్ది అనేది ఒకటి. February 1 కు బడ్జెట్ ఒకటి ఉంది, Q3 రిజల్ట్స్ వస్తున్నాయి ఆల్రెడీ, ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి వచ్చాయి. ఈ డిఫెన్స్ స్టాక్స్ ఇవాళ అన్ని, ఒక సెక్టార్ కాదు ఓవరాల్ గా అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఇక రేపు చూస్తే రేపు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతుంది. కానీ మళ్ళీ రేపు సాయంత్రం, శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే
శనివారం, ఆదివారం, సోమవారం మన మార్కెట్లు సెలవు. జనవరి 26 జెండా వందనం ఉంది, సెలవు ఉంటుంది శని, ఆదివారం, సోమవారం. కాబట్టి రేపు మళ్ళీ ఏదన్నా ఉంటే రేపు మధ్యాహ్నం తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. రేపు ఉదయం ఓపెనింగ్ పెంచి మళ్ళీ తర్వాత మండే తర్వాత ట్యూస్డేకి అనమాట మన మార్కెట్ల మీద ఎఫెక్ట్. ఈ 3 days హాలిడేస్ ఎప్పుడైతే ఈ 3 days లో ఏం జరుగుతుందని పొజిషన్స్ ఎక్కువ మంది తీసుకోరు ఒకటి. ఇక నెంబర్ 2, ఇప్పుడు నిన్న మొత్తం స్క్వేర్ ఆఫ్లు అయిపోయినాయి. ఏది మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీస్ అని ఉంటది. అంటే ఎవరైతే లోన్ మీద ఇంట్రెస్ట్ కట్టి హోల్డింగ్స్ పెట్టుకున్నారో వాళ్ళందరి కూడా షార్ట్ ఫాల్ అయ్యేటప్పటికి సిస్టమ్ కట్ ఆఫ్ చేస్తూ వచ్చింది ఒకటి. రెండోది, ఈ ఎక్స్పైరీ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ ఫ్యూచర్స్ లో ఎవరైతే బై చేసి ఉన్నారో వాళ్ళందరి కూడా మార్జిన్లు షార్ట్ ఫాల్ వచ్చేస్తే వాళ్ళు మార్జిన్లు పే చేయకపోతే సిస్టమ్ షార్ట్ ఫాల్, అంటే ఆ మార్జిన్స్ లేవు కాబట్టి సిస్టమ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది నిన్న. ఈ రోజు పెరిగినా కానీ ఫ్యూచర్స్ చాలా కొద్ది మంది దగ్గర ఉంది. మామూలుగా MTF లో క్లోజ్ అయిపోయినాయి అందరి దగ్గర. ఇకపోతే ఎవరైతే ఫ్రెష్ గా మళ్ళీ కొనుక్కోదలిస్తాయంటే ఫండ్స్ మళ్ళీ పెయిన్ పెట్టాలి అన్నమాట. అందుకని కొంచెం ఇది రిలీఫ్ ర్యాలీ కిందనే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్స్ లో వాల్యూమ్ తగ్గిపోయింది, మామూలుగా MTF లో కూడా వాల్యూమ్స్ తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఏవైతే గోల్డ్, సిల్వర్ ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పైరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కౌంట్ లో జరుగుతున్నాయి. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మనం ఇది రిలీఫ్ ర్యాలీనా రియల్ ర్యాలీనా అనేది ఒకటి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంది మళ్ళీ మన F&O మంత్లీ ఎక్స్పైరీ. నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్స్, అది మన February 1st కి బడ్జెట్ ఉంటది. ఇక ఇవన్నీ బట్టి మధ్యలో చాలా చాలా వల్టైల్ ఉంటుంది నెక్స్ట్ వీక్ అయితే. మళ్ళీ ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు మళ్ళీ ఏమంటాడో తెలియదు, ఏ టైంలో ఏం అనౌన్స్మెంట్ చేస్తాడో తెలియదు. అలా కనుక ఏమీ లేదు మామూలుగానే ఉందనుకోండి ఉపశమనమే, అప్పుడు గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతుంది, మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి. సార్ ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ముఖ్యంగా ఏం చెప్తారు సార్? ట్రెండ్స్ ఈ రోజు బాగా తగ్గిపోయినట్టున్నాయి, అంటే పడిపోయినట్టున్నాయి. వెయిట్ చేయాలి. మీరు అన్నట్టు ఆ ETFలన్నీ బాగా ఫాలో అయినాయి, అందుకని వెయిట్ చేయడం బెటర్. ఇప్పుడు కొనొద్దు, ఎవరైతే వీలైతే ఇంకా ఆ గోల్డ్ ETF, సిల్వర్ ETFలు ఎగ్జిట్ అయిపోవడం బెటర్ ఏమో. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కావాలనుకుంటే టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి, సపోర్ట్ ఇప్పుడు అంటే ఆల్ టైమ్ హైలోకి ఉంది కాబట్టి పైన పీక్ లో ఉంది, ఇప్పుడు రివర్స్ అయిపోతాయి. మళ్ళీ ఎప్పుడైతే తగ్గుతాయో బాటంకి వస్తాయో కొంచెం మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంటర్ అవ్వచ్చు. ETFలు అయితే ఎగ్జిట్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం, ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని. ఓకే సార్, అంటే ప్రజెంట్ మనం సిల్వర్ పైన మళ్ళీ అంటే పడిపోతుందని చెప్తారు. సిల్వర్ అయితే కంటిన్యూ ట్రెండ్ ఉంటుందని చెప్పారు, కానీ ఇప్పుడైతే డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. అంటే మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేకపోతే ట్రెండ్? ఓకే, హలో, ఓవరాల్ గా ఓకే, కాకపోతే ప్రజెంట్ టెంపరీ ఒక 1 week 10 days 15 days మళ్ళీ ఒక దగ్గర సైడ్ వేస్ లో ఉంటది. ఇంకొకటి కూడా, ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఉంది, గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు 4,900 నుంచి 5,000 అయింది జనవరి 2026 డిసెంబర్ కి, ఇప్పుడు 48,90 నిన్ననే వచ్చింది. అంటే ఆల్రెడీ వాళ్ళు 1 year టార్గెట్ ఏదైతే ఉందో అది ఒక $100 తేడాతోటి వచ్చేసింది. అంటే 4,900 5,000 అన్నారు, 48,90 వచ్చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గోల్డ్ మెన్ సాచ్ వాళ్ళు ఏమంటారు, 5,500 ఇచ్చారు గోల్డ్ టార్గెట్. 5,500 అంటే ఏంటిది, ఇంకొక సుమారు $600, అంటే ఇంకొక 18,000 పెరుగుద్ది. అది ఏది 2026 ఎండింగ్ కి గోల్డ్. ఇక సిల్వర్ వచ్చేటప్పటికి $95 లో ఉండేది, అది $150 టార్గెట్ అనమాట. ఏది 2026 డిసెంబర్ కి. 2026 డిసెంబర్ కి ఇప్పుడు $96 నిన్న ఆల్ టైమ్ అయ్యి, అంటే ఇంకో $55. ఇంకో $55 అంటే ఇప్పుడు ఇంకో 1/3 పెరుగుద్ది అన్నట్టు, ఏది ఇప్పుడున్న ధర మీద. అంటే ఇప్పుడు సపోజ్ 3.5 లక్షలకి అంటే ఇంకొక 1/3 అంటే సుమారు 1,20,000 అంటే 4,50,000 నుంచి 4,75,000 5 లక్షలకి పోతుంది ఎప్పటికి, 2026 డిసెంబర్ కి. ఏది సిల్వర్, ఇది మనం చూడదగ్గది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే ఉందో సిల్వర్ ఇప్పుడు $95 ఉంటే $150 వాళ్ళ టార్గెట్. ఏదైతే గోల్డ్ ఉందో $49,000, $5,500. అంటే 5,500 అంటే $600 ఉన్నాయి. $600 అంటే సుమారు $20,000 పెరగాలి. ఏది గోల్డ్. సిల్వర్ వచ్చేటప్పటికి ఇప్పుడు $95 ఉంది. $150 అని అంటే ఏంటిది, ఇంకొక 50%. ఇంకో 50% అంటే ఇప్పుడు 3.5 లక్షలు అంటే ఇంకో 50 అంటే 5 lakhs దాటిపోవాలన్నమాట. ఏది ఇంకో ఇయర్ ఎండ్ కి. కాబట్టి మధ్యలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఫాలో అవడం జరుగుతుంది. వీటన్నిటికంటే కూడా ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర క్లారిటీ వస్తే, లేదు ఆయన ఊకుంటే, అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పడే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మధ్యలో పడ్డా ఓవరాల్ గా పెరుగుతూనే ఉంటాయి.
ఇది ఇంకొకటి కూడా ఉంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఉంది. నెక్స్ట్ వీక్ డెసిషన్ ఫెడరల్ రిజర్వ్ మళ్ళీ అదొకటి డెసిషన్ అంటే తగ్గిస్తారు అనేది అనౌన్స్మెంట్ ఉంది. ఆ న్యూస్ తోటి కూడా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. మళ్ళీ వీటన్నిటితోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అక్కడ అమెరికాలో, అది ఒకటి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. మొన్న అన్నారు అది కూడా కాలేదు, డేట్ లేదు, ఎప్పుడు చెప్తారు, ఎన్నడు చెప్తారు, ఏం చెప్తారు అనేది కూడా తెలియదు. అంటే పాజిటివా నెగిటివా న్యూట్రలా తెలియదు. అవన్నీ అయితే మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ మన గోల్డ్ సిల్వర్ ని మనం చూడాలి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే పాజిటివే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ. ఎందుకు అని అంటే ఆల్రెడీ విలేజెస్ లో కూడా ఒక్కొక్కరు కింటాల్ స్టాక్ పెట్టారు సిల్వర్ కొనేసి బార్లు. అందుకని అవి బయటకు వస్తే తప్ప పడే అవకాశాలు ఉండవు. వాళ్ళు బయటకు తీయరు. ఎందుకంటే 1,50,000 నుంచి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది 1,50,000 నుంచి విలేజెస్ లో గోల్డ్ లోన్ పెట్టి బ్యాంకులలో ఆ అమౌంట్ తోటి సిల్వర్ బార్లు కొనడం జరిగింది. వాళ్ళు 2 లక్షల్లో కొన్నారు, 2,20,000 కొన్నారు, 2,50,000 కొన్నారు. ఏమనంటే 1,50,000కి 2,50,000కి యావరేజ్ తగ్గిపోద్ది కదా అని వాళ్ళు అలానే హోల్డ్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. అందుకని ఇక రాబోయే రోజుల్లో చూడాలి. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.